హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మనకి అన్ని జిల్లాల్లో కూడా రెండవ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి. ఆల్రెడీ ప్రారంభం కూడా అయ్యాయి. కొన్ని జిల్లాల్లో నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేసేసారు. అంటే మొదటి నోటిఫికేషన్ రిలీజ్ అయింది, రెండవ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. కొన్ని జిల్లాల్లో ఒక నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ అయింది. అవి కూడా మనకి ఈరోజు రేపు ఇలా రిలీజ్ అయిపోతాయి. సో నో ప్రాబ్లం. అందరూ కూడా రెండు రకాల నోటిఫికేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. కొంతమంది డౌట్ అయితే అడుగుతున్నారు, కాబట్టి నో డౌట్ మీకు ఖచ్చితంగా మీకు నచ్చినటువంటి నోటిఫికేషన్ కానీ మీకు ఇష్టం ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోగలను అంటే రెండింటికి కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి అవకాశం అనేది మనకి రాదు కనుక మీరు ఇతర జిల్లాలకు కూడా అప్లై చేసుకోవచ్చు. అది కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఇతర జిల్లాలకు కూడా మీరు అప్లై చేసినట్లయితే మీరు నాన్ లోకల్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే నాన్ లోకల్ పోస్టులు అనేవి మీకు 20% ఉంటాయి. అది ఓపెన్ కేటగిరీ, ఓన్లీ నాన్ లోకల్కి కూడా కాదు. అంటే లోకల్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, నాన్ లోకల్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. సో అది అర్థం చేసుకొని మీరైతే అప్లై చేసుకోండి. అయితే ఈ వీడియోలో మనం మరో జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు అయితే తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. ఈ నోటిఫికేషన్కి రిజిస్టర్డ్ పోస్ట్లో కూడా అప్లికేషన్ పంపే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇతర జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవడం మనకి సులువు అవుతుంది. ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇంతవరకు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేస్తేనే నేను చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా రీచ్ అయ్యే విధంగా షేర్ చేయండి. మీకు తెలిసినటువంటి వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి. మన ఛానల్లో వచ్చేటువంటి వీడియోస్కి మంచి రెస్పాన్స్ వచ్చినట్లయితే మీకు మరిన్ని వీడియోస్ అనేవి అందించడానికి నా ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోయినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది మనకి కృష్ణా జిల్లా నుంచి రావడం జరిగింది. ఆల్రెడీ మొదటి నోటిఫికేషన్ కూడా ఇక్కడ రిలీజ్ చేశారు. అది డిఎంహెచ్ఓ ఆఫీస్లో మీరు సబ్మిట్ చేయాలి. ఆ నోటిఫికేషన్కి అప్లై చేస్తే ఇప్పుడు నోటిఫికేషన్ కానీ మీరు అప్లై చేసుకున్నట్లయితే చూసుకోండి, ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ పర్మిషన్తో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు కనుక DCHS అండర్లో ఈ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. సో అక్కడ మీరు అప్లై చేసుకోవాలి. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ద ఫాలోయింగ్ పోస్ట్స్ టు వర్క్ ఎట్ ఏపీ వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్ ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. సో ఇవన్నీ కూడా మనకి కాంట్రాక్ట్ బేసిస్ విధానంలోనే భర్తీ చేయబోతున్నారు. అయితే ఇక్కడ మెన్షన్ చేశారు, అది ఒకసారి మీరు చూసుకోండి. ఆల్రెడీ ఎవరైతే COVID-19 రిక్రూట్మెంట్లో ప్రజెంట్ జాబ్ చేస్తున్నారో వాళ్ళు ఈ నోటిఫికేషన్కి తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఎందుకంటే COVID-19 రిక్రూట్మెంట్ అనేది 1 year లేదా 6 months పీరియడ్కి మనకి రిక్రూట్మెంట్ అనేది చేయడం జరిగింది. సో వాళ్ళకి టైం పీరియడ్ అనేది అయిపోయిన తర్వాత కొనసాగించవచ్చు, కొనసాగించకపోవచ్చు. అయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నట్లయితే మీకు కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నారు. సో ఆ ఉద్యోగాలతో పోల్చుకున్నప్పుడు వీటికి మీకు ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు అనేవి 28 ఉన్నాయి. దీని క్వాలిఫికేషన్ అనేది ఇంటర్మీడియట్తో పాటుగా GNM కోర్స్ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. BSc నర్సింగ్ కోర్స్ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 34,000 రూపాయలు శాలరీ, కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులు అనేవి 3 ఉన్నాయి. దీనికి ఇంటర్మీడియట్తో పాటుగా డిప్లొమా ఇన్ ఫార్మసీ అంటే D.Pharmacy ఎవరు చేస్తారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే బ్యాచిలర్ ఇన్ ఫార్మసీ ఎవరైతే చేస్తారో అంటే B.Pharmacy ఎవరు చేస్తారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. తప్పనిసరిగా మీరు ఏదైతే కౌన్సిల్ ఉంటుందో అంటే ఏపీ నర్సింగ్ కౌన్సిల్, ఏపీ ఫార్మసీ కౌన్సిల్, వీటిల్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వీటిలో ఏ పోస్టులకి మీరు అప్లై చేసుకున్నా సరే 28,000 రూపాయల శాలరీ, కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు అనేది ఒకటే ఉంది. దీనికి ఇంటర్మీడియట్తో పాటుగా DMLT కోర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదా BScలో MLT కోర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఇంటర్ వొకేషనల్లో MLT కోర్స్ చేసి 1 year అప్రెంటిస్షిప్ ఎవరైతే చేస్తారో వాళ్ళు అప్లై చేసుకోవాలి. మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డ్ అని చెప్పడం జరిగింది. సో ఇది కూడా మీరు తెలుసుకోండి. అయితే కొంతమంది యొక్క రిజిస్ట్రేషన్ అనేది రెన్యువల్ చేయలేదని అంటున్నారు. రెన్యువల్ చేయకపోతే తప్పనిసరిగా తీసుకునే అవకాశాలు అయితే నాకు తెలిసి ఉండవు. ఎందుకంటే చాలా జిల్లాల నోటిఫికేషన్స్ అయితే మనకి అప్ టు డేట్ రెన్యువల్ అనేది అడిగారు. కొన్ని నోటిఫికేషన్లో అయితే మనకి ఓన్లీ రిజిస్ట్రేషన్ అని అడుగుతున్నారు, కానీ మిగతా జిల్లాలో కూడా మనకి అప్ టు డేట్ రెన్యువల్ అడిగారు. అయితే అక్కడ మీరు అప్లై చేసేటప్పుడు వాళ్ళు అడిగే అవకాశం ఉంది కనుక ఒకసారి చెక్ చేసుకోండి. 28,000 రూపాయల శాలరీ, కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నారు. చివరి తేదీ అనేది 7వ నెల
6 వరకే మనకు ఉంది. అంటే జూలై 6వ తేదీ వరకు. మనకి ఈరోజు 30వ తేదీ. సో రేపటి నుంచి కూడా జూలై అనేది స్టార్ట్ అవుతుంది. మనకి ఎక్కువ టైం అనేది లేదు. అందుకోసమే నేను వీడియో టైటిల్లో కూడా పెట్టడం జరిగింది. థంబ్నెయిల్లో చాలా తక్కువ టైం ఉంది, వెంటనే అప్లై చేయండి అని. సాయంత్రం 5 గంటల లోపు ఆ రోజు అప్లై చేసుకోవచ్చు. ఇంకా కొన్ని డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి తెలుగులో ఇవ్వడం జరిగింది. ఇవే డీటెయిల్స్. సో వీటికి మనం విడిచిపెట్టవచ్చు. ఇక ఏజ్ విషయానికి వచ్చినట్లయితే 42 సంవత్సరాలు వయసు అనేది ఏజ్ అనేది ఉండాలి ఓసీ వాళ్ళకైతే మ్యాక్సిమము. అది ఏ తేదీ నాటికి క్రాస్ చేయకూడదంటే జూలై 1వ తేదీ నాటికి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అది కూడా నేను చెప్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ పోస్టులు అనేవి సంఖ్య కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇప్పుడు ఉండవలసినటువంటి సర్టిఫికేట్స్ ఏంటి అనేది మనం చూద్దాం. ఉండవలసిన సర్టిఫికేట్స్పై మీరు తప్పనిసరిగా గెజిటెడ్ ఆఫీసర్తో మీరు సైన్ అయితే చేయించాల్సి ఉంటుంది. అటెస్టేషన్ అనమాట. ఈ అప్లికేషన్ అంతా కూడా ఫిలప్ చేసి మీరు ఎక్కడ సబ్మిట్ చేయాలంటే చూడండి, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కాంపౌండ్. అంటే ఖచ్చితంగా మనకి డిఎంహెచ్ఓ ఆఫీసు, డిసిహెచ్ఎస్ ఆఫీస్ అనేది ఒకే దగ్గర ఉండే అవకాశం ఉంది. చూడండి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కాంపౌండ్ అని అన్నారు కనుక మేబీ అక్కడే ఉందని నేనైతే అనుకుంటున్నాను. కృష్ణా మచిలీపట్నం. ఓకే, ఎప్పటి నుంచి అంటే 6వ నెల 30 నుంచి, అంటే ఈరోజు నుంచి జూలై 6వ తేదీ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయం పనిచేసే దినాల్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సర్టిఫికెట్స్ చూద్దాం. సర్టిఫికెట్స్ అయితే మీకు ఎస్ఎస్సి సర్టిఫికెట్ అనేది ఉండాలి. అది మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్గా మీకు పనిచేస్తుంది. ఎందుకంటే ఎస్ఎస్సిలో ఉన్నటువంటి డేటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అవుతుంది. ఇంటర్మీడియట్ అనేది సర్టిఫికెట్ ఉండాలి. దాంతోపాటుగా ఇవన్నీ కూడా జిరాక్స్ కాపీస్. వీటి మీద అటెస్టేషన్ అయితే తప్పనిసరి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. మీరు ఏ జాబ్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ జాబ్కి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉంటుంది కదా, అది. దీంతోపాటుగా అన్ని క్వాలిఫికేషన్స్ యొక్క మార్క్స్ మెమోస్ అయితే ఉండాలి. దీంతో పాటుగా రిజిస్ట్రేషన్ అండ్ రెన్యువల్ సర్టిఫికేట్స్ ఆఫ్ రెస్పెక్టివ్ కౌన్సిల్స్ మస్ట్ బీ ఇన్ ఫోర్స్. చెప్పాను కదా, తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటుగా రెన్యువల్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఇఫ్ ఎనీ అప్లికబుల్. ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే అది కూడా అప్లై చేయమంటున్నారు. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. దీంతోపాటుగా 4th నుంచి 10th వరకు కూడా మీకు స్టడీ సర్టిఫికెట్లు అనేవి ఉండాలి. ఇన్ కేస్ ప్రైవేట్ స్టడీ కానీ మీరు చదువుకున్నట్లయితే తహసీల్దార్ లేదా ఎంఆర్ఓ దగ్గర నుంచి తీసుకున్నటువంటి లేటెస్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. అది కూడా మీకు 4th నుంచి 10th క్లాస్ స్టడీ పీరియడ్ కోసం. నెక్స్ట్ పీహెచ్ క్యాండిడేట్ చూసుకున్నట్లయితే పీహెచ్ క్యాండిడేట్కి పీహెచ్ సర్టిఫికేట్ ఉంటుంది. సదరం సర్టిఫికేట్ అది కూడా యాడ్ చేయాలి. రిలివెంట్ సర్టిఫికేట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ క్లైమింగ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా. ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్లు ఉంటారో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటుంది, వాళ్ళు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేసినట్టుగా, వాళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినట్టుగా పెట్టుకున్నట్లయితే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సర్వీస్ సర్టిఫికేట్ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే అది కూడా గవర్నమెంట్ సెక్టార్లో ఎవరైతే కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో వర్క్ చేశారో వాళ్ళు సబ్మిట్ చేయాలి. ఫోటోగ్రాఫ్ అనేది ఒకటి అంటించి దాని మీద తప్పనిసరిగా డ్యూలీ అసిస్టెడ్ అని అన్నారు. అంటే మీరు దానికి అప్లికేషన్కి అది పేస్ట్ చేయాల్సి ఉంటుంది. డ్యూలీ పేస్టెడ్ అన్నారు, అటెస్టేషన్ అనేది అనలేదు. మీకు అటెస్టేషన్ అడిగినట్లయితే అటెస్టేషన్ చేసుకొని ఒక ఫోటో అయితే ఉంచుకోండి. ఇన్ కేస్ అదే తప్పనిసరి అయితే అది అంచింటుంది. సెల్ఫ్ అటెస్టేషన్ అడిగితే సెల్ఫ్ అటెస్టేషన్ పెట్టేయండి. లేదన్నట్లయితే మనకి అన్ని జిరాక్స్ మీద మాత్రం గెజిటెడ్ ఆఫీసర్ సైన్ అయితే అడిగారు. ఇంకా దీనికి చూసుకున్నట్లయితే మనకి ఏజ్ అనేది 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఇది కూడా చూసుకోండి. మీ అందరికీ కూడా ఇంకోటి చెప్పేది ఏంటంటే, ఎక్స్ సర్వీస్ మ్యాన్లు అయితే 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎన్సీసీలో ఎవరైనా వర్క్ చేసిన వాళ్ళు ఉంటే ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్గా వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇంతేకాకుండా మనకి జనరల్ సెలక్షన్ ప్రాసెస్ విల్ బీ డన్ యాజ్ పర్ మెరిట్ ఇన్ అకార్డింగ్ టు ద ప్రివైలింగ్ గవర్నమెంట్ ఆర్డర్స్. అంటే ప్యూర్లీ ఆన్ మెరిట్ బేసిస్ అండి. ఎటువంటి ఎగ్జామ్ మరియు ఇంటర్వ్యూ అనేది ఏమీ కూడా ఉండదు. రూల్ ఆఫ్ రిజర్వేషన్కి అనుగుణంగా మనకి ఈ రిక్రూట్మెంట్ అనేది కంటిన్యూ చేయడం జరుగుతుంది. వేకెన్సీస్ అనేవి తగ్గించడం లేదా పెంచే అవకాశం అయితే కూడా ఉంటుందనేసి ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. అంటే అప్పటికి అవసరాలకి అనుగుణంగా. ఇక అప్లికేషన్ అనేది ఏ విధంగా ఫిలప్ చేయాలనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే మొదటి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ చూశారు. అయితే మరొకసారి చెప్పుకుందాం, అది కూడా కొంచెం రఫ్గా. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వేయకూడదు, వాళ్ళు వేస్తారు, ఆఫీస్ వాళ్ళు. టు బి ఫిల్డ్ బై ద ఆఫీస్. అప్లికెంట్
ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో అది ఇక్కడ రాయాలి. తర్వాత నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్ నేము, అయితే మ్యారేజ్ అయినట్లయితే దాని యొక్క డీటెయిల్స్, స్పౌస్ అనేది రాయాలి, నేమ్ ఆఫ్ ది స్పౌస్. తర్వాత జెండర్ నేము అంటే జెండర్ అనేది మెన్షన్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ రెండు కూడా రాయాలి. సోషల్ స్టేటస్ అనేది తెలియజేయాలి, అంటే ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, ఓసీయా అనేది. అదేవిధంగా బీసీలో అయితే సబ్ కేటగిరీ ఉంటుంది, అది కూడా మెన్షన్ చేయాలి. చూడండి ఇక్కడ తప్పనిసరిగా లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే మీరు పెట్టాలి. దాని మీద సైన్ అయితే పెట్టాలి, చెప్పాను కదా. సైన్ అనేది ఈ విధంగా క్రాస్గా పెట్టండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వెన్ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే దాని యొక్క డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయండి. స్పోర్ట్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటి యొక్క డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే వాటి యొక్క డీటెయిల్స్ కూడా, అంటే ఎక్కడ పని చేశారు, ఏం వర్క్ చేశారు, ఏ స్కీమ్ అంటే ఏ గవర్నమెంట్ ప్రోగ్రామ్ కింద పనిచేస్తారు అనే డీటెయిల్స్ అనేవి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. వీటితో పాటుగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ ఆర్ నో అనేది టిక్ చేయాలి. ఇదన్నీ కూడా కంప్లీట్ అయిపోయాక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంతకుముందు మీరు ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అంటే స్కూల్ ఎడ్యుకేషన్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. అంటే 4th క్లాస్లో ఏ ఇయర్లో పాస్ అయ్యారు, అదేవిధంగా 5th క్లాస్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, 10th క్లాస్ ఏ విధంగా పాస్ అయ్యారు, ఏ ఇయర్లో, అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసి తర్వాత ఏ జిల్లాలో అయితే మీరు కంప్లీట్ చేశారో ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అదంతా కూడా అయిపోయిన తర్వాత మీకు అకాడమిక్ మార్క్స్ ఏ విధంగా వచ్చాయి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్లు అని తెలియజేయాలి. ఇక్కడ అకాడమిక్ మార్క్స్ అనేవి ఏ వేయాలంటే మీరు 10th, ఇంటర్, డిగ్రీ ఉంటాయి కదా, అలాంటి వాటి యొక్క డీటెయిల్స్ మాత్రమే రాయాలి. తర్వాత టోటల్ మార్క్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10th ఎన్ని మార్క్స్కి అది ఇక్కడ రాయాలి. ఆ 10thలో మీకు ఎన్ని వచ్చాయి, అది ఎంత పర్సంటేజు, ఆ విధంగా ఇంటర్ కూడా, అలా అన్నీ కూడా రాయాల్సి ఉంటుంది. అవి రాసిన తర్వాత ఇక్కడ మీకు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది కదా, జాబ్కి అప్లై చేయడానికి అవసరమైనటువంటి క్వాలిఫికేషన్, ఆ డీటెయిల్స్ అనేవి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మీకు ఎన్ని మార్క్స్ అయితే ఆ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది, టోటల్గా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది ఎంటర్ చేసి ఈ విధంగా అప్లికేషన్ అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. చివరిగా మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. అడ్రస్ డీటెయిల్స్లో మీ యొక్క డోర్ నెంబరు అన్నీ కూడా క్లియర్గా ఇచ్చుకోండి. కాంటాక్ట్ నెంబర్ మాత్రం తప్పనిసరిగా వర్కింగ్ కండిషన్లో ఉన్నది ఇవ్వండి. అదేవిధంగా రీఛార్జ్ అయిపోయినట్లయితే రీఛార్జ్ కూడా చేసుకోండి. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే మెయిన్ నెంబరు మనకి ఎవ్రీ మంత్ కూడా రీఛార్జ్ చేయాల్సి వస్తుంది కనుక అది అయిపోయిన తర్వాత సర్వీస్ ఆగిపోతుంది, అది అబ్జర్వ్ చేసుకోండి. ఎందుకంటే మీరు కానీ సెలెక్ట్ అయినట్లయితే మీకు ఫోన్ వస్తుంది. దీంతో పాటుగా సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్, ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ అప్లికెంట్ అక్కడ సిగ్నేచర్ చేయాలి, తప్పనిసరిగా సిగ్నేచర్ చేయాలి. ఏ మాత్రం మర్చిపోయినా సరే మీ అప్లికేషన్ అది ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క నేము, మీ యొక్క ఫాదర్ నేము లేదా డాటర్ ఆఫ్ సన్ ఆఫ్ ఏదైతే అది రాసేసి మొత్తంగా అప్లికేషన్ అనేది డిక్లరేషన్ అనేది కంప్లీట్ చేసి ఇక్కడ కూడా ఒక సిగ్నేచర్ అనేది పెట్టినట్లయితే అది కూడా నేమ్ అండ్ సిగ్నేచర్, అంటే మీ యొక్క నేమ్ రాస్తారు, ఆ తర్వాత సిగ్నేచర్ పెడతారు, రెండు కూడా పెట్టేయాల్సి ఉంటుంది. అది కంప్లీట్ అయిపోతే మనకి అప్లికేషన్ అనేది ఫిలప్ అయిపోయినట్లయితే అయితే ఇక్కడ చూడొచ్చు మనకి ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ కృష్ణ మచిలీపట్నం వాళ్ళు మనకి ఒక కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ సర్టిఫికేట్ ఎవరైతే పనిచేశారో ఆల్రెడీ ఆ అవుట్సోర్సింగ్ సర్టిఫికేట్ లేదా కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో పనిచేసిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏ విధంగా ఉండాలనేది ఒక ఇదైతే ఇవ్వడం జరిగింది. సో మీరు దీని మీద ప్రింట్ తీసుకొని మీరు కానీ పనిచేస్తున్నట్లయితే ఎప్పుడు పనిచేశారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేశారు, ఏ ఇన్స్టిట్యూషన్లో మీరు పనిచేశారు, ఏం చేశారు, అవన్నీ కూడా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చేసినట్లయితే మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా మీరు ఫిల్ చేసినట్లే. సో ఈ విధంగా ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఆల్రెడీ చెప్పాను కదా, DCHS ఆఫీస్లో మీరు కృష్ణా జిల్లాలో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది అబ్జర్వ్ చేసుకోండి. ఆల్రెడీ మీరు 2 నోటిఫికేషన్స్కి అప్లై చేస్తున్నారు కనుక అక్కడొకటి ఇక్కడొకటి అప్లై చేసేయండి. అయితే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది చూసుకోండి. సో ఈ విధంగా మనకి డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. మిగతా జిల్లాలకు సంబంధించి డీటెయిల్స్ వచ్చినట్లయితే నేను మీకు అనౌన్స్ చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా లైక్ చేసి షేర్ చేస్తే మరికొంతమంది కూడా మనకి రెస్పాన్స్ అనేది బాగుంటుంది. అంతేకాకుండా చాలామంది మనకి కొన్ని డీటెయిల్స్ అయితే పంపిస్తున్నారు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయినట్లుగా. అదేవిధంగా పేపర్ డీటెయిల్స్ కూడా వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపు థ్యాంక్స్ అయితే తెలియజేసుకుందాం. ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి నా ఒక్కడి వల్లే కాదు, అందరూ కూడా చేతులు వేస్తేనే అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.